శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయన సతీమణి భవానీ ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిలక్ రోడ్లోని రెడ్డీస్ కన్వెన్షన్ హాల్లో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. ముందుగా ఏం చేస్తారు అంటే ముందుగా వ్యాపార లక్షణం ధర్మకార్యాలని ఎవరికైనా మనం చాలా పెద్ద నాయకులు చూస్తాం. ఆ పెద్ద పదవి రావడం అనేది చాలా బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణం ఆ యొక్క గోమహాలకి మా సాగుని చెప్పిన ఎప్పుడు కూడా దీవిస్తూ ఉంటారు. అలాగా దేవుడు అంటే చాలా భక్తి. ఈ దక్షిణ దిక్కుని పరిపాలించేటువంటి ఆ ధర్మాన్ని పాటించేలాగే లోకల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ లక్ష్మీనారాయణని వసంత మాధవ దేవతము ఇవాళ పంచాంగ శ్రవణము అలాగే మహాలక్ష్మి 50 మంది కూడా ఈ ఆశీర్వచనాన్ని తిలకించండి. సంతోషాలు కలుగుతాయి. మరి ముఖ్యంగా నా రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పరాభవన సంవత్సర శుభాకాంక్షలు. పేరులోనే ఉంది పరాభవనామ సంవత్సరం. అంటే మన అందరం కూడా మన యొక్క అహంకారాన్ని జయించి గత అనుభవాల్ని నెమరవేసుకుంటూ జీవితంలోని ఒక స్పష్టమైన లక్ష్యంతో అటు వ్యక్తిగతంగాని ఇటు సమాజానికి ఉపయోగపడే విధంగా నాంది పలికే రోజు. ఇలాంటి ఒక రోజున ఏదైతే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పండితుల యొక్క సమక్షంలో పంచాంగ శ్రవణం చేయడం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం, నగర ప్రముఖులు మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొవడం, వారు చెప్పిన రాశి ఫలాలు ఈ సంవత్సరం ఒక పనితీరును కూడా అవగాహన చేసుకుంటూ నాదైతే బాగానే ఉంది ప్రస్తుతానికి. కాబట్టి నగరపరంగా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఒక దిశ నిర్దేశించుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అలాగే ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ఈరోజు ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా ఏ ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్నది కూడా చాలా స్పష్టంగా తెలియచేయడం కూడా జరుగుతూ ఉంది. నిన్ననే దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే ఓ పక్కన ఆర్థికపరమైన సమస్యలు ఎన్నైనా ఉండనివ్వండి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు ఒక సమిష్టిగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న తరుణాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ ఉగాది పర్వదినాన మీ అందరి యొక్క జీవితాల్లోని అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరూ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. చూస్తూ ఉన్నాం ప్రపంచ దేశాల్లోని ఏం జరుగుతూ ఉందన్నది, వార్ ఎలా నడుస్తూ ఉందన్నది చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా మానవుడిగా చేయగలిగేది ఆ దేవుణ్ణి నమ్ముకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనతో ముందుకెళ్ళడం, 10 మందికి ఉపయోగపడే విధంగా, సాయపడే విధంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా గడిచిన 20 నెలల్లో ఒక స్పష్టమైన ఆలోచనతో పనిచేస్తున్నాం. కూటమిని బలపరిచే విధంగా నాయకులందరూ కూడా సమన్వయంతో ముందుకు సాగాం. భవిష్యత్తులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తాం. రాబోయే పుష్కరాలను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. ఓ పక్కన అధికారులను సమన్వయపరుచుకుంటూ కూటమి నాయకత్వం అంతా కూడా క్షేత్రస్థాయిలోని కోట్లాదిగా తరలి వస్తున్న భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా కూడా పుష్కరాలకి ఏం చెయ్యాలన్న దాని మీద కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి కూడా ముందుకు వెళ్తా ఉన్నామని, ఇవన్నీ మానవుడిగా మేము చేసే ప్రక్రియలో
క్రమంలో దేవుడి యొక్క కరుణ కావాలి. ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఈ కూటమి ప్రభుత్వం పైన ఉండాలి, మా పైన ఉండాలి, రాష్ట్ర ప్రజలపైన ఉండాలి. మరి ముఖ్యంగా ఈ స్థాయిలో నేను కానీ నా కుటుంబం కానీ రాజకీయంగా ఓటమి అనేది లేకుండా ముందుకు సాగడానికి కారణమైన రాజమహేంద్రవరం ప్రజలపైన కూడా ఆ దేవుడి యొక్క కరుణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు, రాజమహేంద్రవరం ప్రజలకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా వారు నమ్ముకున్న దైవం వారికి తోడుగా ఉండాలని, ఈ సంవత్సరం అంతా వారికి మంచి జరగాలని, జీవితాల్లో సుఖం సంతోషంతో శాంతితో ఉండాలని, నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.